యాక్షన్ సీక్వెన్సెస్ ఫన్ మొత్తం ఒక సిల్వర్ స్క్రీన్ కి ఏమాత్రం తగ్గలేదు. అన్ని దారులు మూసుకుపోయినాయి అక్క. మర్డర్ కన్నా దొంగతనం చిన్న తప్పేమో. రియల్లీ దట్ ద కామెంట్ వాస్ ప్రియమణి గారికి ఎంతమంది కూతుల్లో కనుక్కోండి బ్రో, రైట్? ఎంతమంది అవును కూతురు ఉందా? ఇది చెప్తే అఫెండ్ అవుతారేమో అక్క మీరు, బట్ తనకి 20 years అంట. ప్లీజ్ మ్యారీ మీ ప్రియమణి గారు అని పెట్టి. You're too young for me, darling. You're too young for me, darling. గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ మళ్ళీ చూడాలని ఉంది మ్యామ్. నాకు కూడా ఉంది. లెట్స్ హోప్ ఎలా ఏమైనా. హాయ్ శరణ్య. హలో అక్క, హౌ ఆర్ యు? వెరీ గుడ్ మా, హౌ ఆర్ యు? అక్క మీరు మాట్లాడుతున్నారు. హలో హలో హాయ్, ఎలా ఉన్నారు? ప్రియమణి గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్షన్ సీక్వెన్సెస్ ఫన్ మొత్తం ఒక అంటే సిల్వర్ స్క్రీన్ కి ఏమాత్రం తగ్గలేదు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అందరూ కూడా వాళ్ళు కత్తి కత్తి అంటున్నారు, ప్రియమణి గారు కత్తి అన్నారు కింద కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి మా అక్క మజాక. మీరు శిల్పాయే మీరు తప్పలేదు. సో అసలు ఇది సిల్వర్ స్క్రీన్ కి మరి ఏమాత్రం తగ్గిపోయినది ఎందుకంటే ఓటీటీనే మళ్ళీ. బికాస్ ఊరి పేరు వైరవ్ సినిమా వచ్చింది కదా, అది పార్ట్ 2 థియేటర్ లో వచ్చింది డైరెక్ట్. డామినెంట్ రీజన్ ఫస్ట్, ఐ మీన్ మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భామకలాపం ఆల్రెడీ ఓటీటీలో వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్ వాస్ ద రైట్ డెసిషన్ దట్ 2 కూడా ఓటీటీలో రావాలని. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యునో భామకలాపం 2 ఒకవేళ థియేటర్కి వస్తే దే మైట్ నాట్ నో ద కనెక్షన్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే ఐ థింక్ బికాస్ ఇట్స్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఇట్స్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ పార్ట్ 1 అన్నమాట. సో అందుకే ఐ థింక్ ద డెసిషన్ వాస్ పర్ఫెక్ట్ దట్ ఐ థింక్ 2 కూడా ఆహాలోనే రిలీజ్ అవ్వాలి. సో అందరూ చూడలేని వాళ్ళు భామకలాపం చూసి భామకలాపం 2 చూడొచ్చు. సో దట్ ఆ కంటిన్యూయేషన్ తెలుస్తుంది, ఆ గ్రోత్ తెలుస్తుంది. అంటే ఈవెన్ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ 2 పెట్టుకుని చూస్తున్నారు, అంటే కంటిన్యూషన్ బాగుంది కదా అని. ఏంటి శిల్ప గారు ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మా అక్క మాట్లాడుతుంటే ఎవరో ఇక్కడ బుజ్జి 2165 శరణ్య గారు ఐ లవ్ యూ అని చాలా చాలా ఇది రాశారు. బుజ్జి గారు థ్యాంక్ యూ సో మచ్. కాదు మొత్తం అంతా ఇరికిస్తూనే ఉన్నారు పాపం ప్రియమణి గారికి. ఆవిడ స్మార్ట్నెస్ తో పాపం తప్పించుకుని వచ్చారు, కానీ రియల్ గా ఇలాగే ఉంటారా రియల్ లైఫ్ లో? అన్ని శిల్ప వల్లనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ అదే అనుకుంటున్నా, ఇంకా రావట్లేదు ఏంటి అదే. Yes, I only munchifying everyone. My stylist Mehak Shetty has written, Priya, I love you too, Mehak. Thank you. ప్రియమణి గారు మీ లైఫ్ లో అలాంటి శిల్ప క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? లేదండి, మిమ్మల్ని లేదండి. ఇలాంటి క్యారెక్టర్ డెఫినెట్ గా లైఫ్ లో లేదు. కానీ ఐ థింక్ సీజన్ 1 నుంచి, ఐ మీన్ ఫస్ట్ ఫ్రాంచైజీ నుంచి సెకండ్ ఫ్రాంచైజీ చూస్తే ఐ థింక్ శిల్ప లేదంటే అనుపమ లేదు, అనుపమ లేదంటే శిల్ప లేదు. బికాస్ వాళ్ళిద్దరూ దే ఆర్ ద పర్ఫెక్ట్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అన్నమాట. బికాస్ ఫస్ట్ ఫ్రాంచైజీ నుంచి అనుపమ ఒక్క విధానంగా చూస్తే అనుపమని చాలా హెల్ప్ చేసింది. ఈవెన్ దో శిల్పకి నచ్చలేదని కూడా శిల్ప హెల్ప్ చేసింది అనుపమని. సో ఐ థింక్ ఇట్ వాస్ రైట్ టు ఆబ్వియస్లీ హ్యావ్ శిల్ప ఇన్ ద ఫ్రాంచైజీ, ద సెకండ్ ఫ్రాంచైజీ. అండ్ ఇక్కడ కూడా శిల్పాది గ్రోత్ కూడా ఉంది యాజ్ క్యారెక్టర్ ఆల్సో. అంటే మీ హస్బెండ్ కి మీకు ఉన్న కెమిస్ట్రీ కంటే మీ ఇద్దరికి ఎక్కువ ఉంది కదా మొత్తం సినిమా. అవును. సారీ, జస్ట్ గివ్ మీ 1 second guys, 1 second. మీరు మాట్లాడండి, 1 second. ఓకే, సో శిల్ప గారు మన శరణ్య గారు ఇప్పుడు దాకా ఎలాగే కూర్చున్నారు, సో ఇప్పుడు బయటపడతారు అనమాట. శరణ్య గారు చెప్పండి. చేస్తున్నారు సీరియస్లీ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత ఏమైనా అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్. అది హ్యాపీగానే ఉంది ఆబ్వియస్ గా అంబాజీపేట అండ్ ఇమీడియట్ గా భామకలాపం
లైక్ సక్సెస్ ఆన్ సక్సెస్. ఐఎమ్ హ్యాపీ. అంటే మీరు ఒక డైలాగ్ ఉంది కదా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ అని, ప్రియమణి గారు. ఎస్ ప్రియమణి గారు 2007 లోనే ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మీ టైం అనుకుంటా నాకు తెలిసి, Oh, బికాజ్ నాకు తెలిసి okay, అంబాజీపేట that's మ్యారేజ్ okay. బ్యాండ్ కూడా నేషనల్ అవార్డు ఏమన్నా వస్తుందేమో అని డౌట్ వస్తుంది మాకు. పాలిటిక్స్ వస్తే హ్యాపీయే. సో ప్రియమణి గారికి ఆ క్యారెక్టర్ గురించి తెలుసా? చూసారా మూవీ? అంబాజీపేటనా? నేను యాక్చువల్ గా ట్రైలర్ అండ్ టీజర్ లింక్స్ పంపించాను రిలీజ్ కి ముందు. సో అవి చూసారు. సో ప్రియమణి గారు కొంచెం బిజీ కదా, ఇంకా మూవీ చూడలేదు. Sorry. I kept they are disturbing asking you. that, 2 minutes slow. Yeah. 2 minutes again. I'll have to run out. But yeah. Okay. Yeah, they're asking that have you watched Ambajipeta? అదే చెప్తున్నా. Nena, no, I haven't seen the film, but Sharanya naku release aye mundu she sent me the link and the link for the trailer, not the film, so please don't mistake in that way. So trailer link పంపించింది and immediately చూసిన వెంటనే I could see her growth as an actor. I could see how well she has performed. She's lived our role she's lived that role, and I'm so happy that she's getting a lot of positive responses, and a lot of them are aame character ni aame role ni andarki nachindi. So I'm very very happy to hear that. Fan of Sharanya Pradeep. Sharanya, somebody has said fan of Sharanya Pradeep, respond to me. Who is that? Actually Sridevi Thetali, she's a costume designer of Kushi. ఒక కామెంట్ పెట్టింది, శ్రీదేవి లవ్ యూ డా. ఓకే, సో ఇడ్లీ పూరి బీజిఎం ఒకటి అదిరిపోయింది. I was surprised. I know, same, because I'm sure even Sharanya also didn't imagine that such a BGM even. Sorry, continue Sharanya. Okay. అది మా ఇద్దరు కూడా సర్ప్రైజే. చాలా బాగా అనిపించింది యాక్చువల్ గా స్క్రీన్ మీద ఇడ్లీ పూరి ఆ బీట్ వినంగానే అరే భలే కొట్టారు అనుకున్నాను. సో దట్ వాజ్ లిటిల్ సర్ప్రైజ్ అది. ఎందుకంటే మాకు ప్రెస్ మీట్ కి వెళ్ళేటప్పుడు లైక్ 14th మార్నింగ్ దే హ్యావ్ ప్లేడ్ ద సాంగ్, ప్రియమణి గారిది అనుపమ టైటిల్ సాంగ్ లాగా ప్లే చేశారు. Sorry guys, ఇప్పుడు ప్రీమియర్స్ లో all done. Yeah. Yes. ప్రీమియర్స్ లో చూసేసరికి చాలా బాగా అనిపించింది ఇడ్లీ పూరి బీట్. Sorry, somebody called Harsh Popawat said she is pregnant. Who's pregnant? Me? No. Okay. Sorry, but it's just that the salwar, the kameez is on the bigger side. That's all. Yes. సో ఇందాక ఎవరో కూడా అడిగారు, ప్రియమణి గారికి డాటర్ పుడితే ప్రియమణి గారి లాగా బ్యూటిఫుల్ గా ఉంటారు అని సంపన్న ఎవరో కింద కామెంట్. Well, no, the comment was ప్రియమణి గారికి ఎంతమంది కూతుల్లో కనుక్కోండి బ్రో, రైట్? ఎంతమంది డాటర్స్? హౌ మెనీ? ఒక్క కూడా లేదు. సో ఇప్పుడు మీకు ఇడ్లీ పూరి అనే కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఇప్పుడు లేదు. ఇన్ఫాక్ట్ ఐ సా లాట్ ఆఫ్ మీమ్స్ విచ్ సెడ్ మూవీ చూసిన తర్వాత దే సెడ్ మేము మూవీ చూసాము, చాలా బాగుంది, ఇడ్లీ పూరి కూడా తిన్నాము. ఐ థాట్ దట్ వాస్ క్యూట్. we didn't think that అలాంటి ఒక చిన్న పాయింట్ ఆఫ్ సెయింగ్ ఇడ్లీ అండ్ పూరి అది కూడా ఆడియన్సెస్ మైండ్ లో అంత స్ట్రాంగ్ గా క్యాచ్ ఆన్ అయ్యిందని కూడా అనుకోలేదు. So really thanks to everybody, and thanks to Abhi for creating such a song, and the music director for coming up with something like that. Sharanya Bangaram. Somebody said Sharanya Bangaram. Oh, really? Who is it? Bunny. Thank you, Bunny. So there is a comment of a meme section lo, time for idli and puri. It's time for idli and puri. Idli and puri. మొన్న వ్యాలంటైన్స్ డే కి రిలీజ్ అయ్యి ఉండేది యూజ్ చేసేవాళ్ళం మేము. అమ్మాయి దగ్గర ఇడ్లీ, నీకు నచ్చితే ఇడ్లీ తీసుకురా, లేకపోతే కాదు. నాట్ ఓన్లీ ఫర్ వ్యాలంటైన్స్, ఐఎమ్ షూర్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ షూర్ దే సే ఓకే, నువ్వు ఓకే అంటే ఇడ్లీ తిను, లేదంటే పూరి పెట్టు, వాట్ ఎవర్. బట్ ఐఎమ్ హ్యాపీ దట్
people are liking that fact also of idli and puri. సో అనుపమ గుమగుమ ఉంది కదా మేడం పేరు, ఒకవేళ రియల్ లైఫ్ లో మీరిద్దరు రెస్టారెంట్ ఏమన్నా ప్లాన్ చేస్తే పేరు ఏం పెడతారు, టైటిల్ ఏం పెడతారు? ఇద్దరు రెస్టారెంట్ ప్లాన్ చేయాలా? ఇద్దరు ప్లాన్ చేస్తే ఆఫ్ కోర్స్ ఐ విల్ బి ఇన్ ద కుకింగ్ సెక్షన్. 100% I'll be in the managing section. ప్రియమణి గారు ఇయర్ ఫోన్ లో చెప్తారు, అంటే ఇయర్ పీస్ లో చెప్తారు. ఏదండి? ఇయర్ పీస్ ఇయర్ ఫోన్ లో చెప్తారు. అవును, శరణ్య, శిల్ప. ఐఎమ్ షూర్ అక్కడ కూడా విల్ సే శిల్ప ఓన్లీ, నాట్ ఇది శరణ్య and Priya. బట్ మీరు యూట్యూబ్ లో చూసి చెప్పాలి, మీకు రాదు కదా మేడం, మీకు రాదు కదా మేడం, మీరు యూట్యూబ్ లో చూసి చెప్పాలి. మేబీ దిస్ కుడ్ బి అనదర్ ఒక యూట్యూబ్ ఛానల్ మనం ఓపెన్ చేయొచ్చు ఆఫ్టర్ ద రెస్టారెంట్ పెట్టి. అలాగే ఇంకా కొంచెం ప్రమోట్ చేయాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి శరణ్య కుక్ చేసి నేను ఆ వీడియో షూట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పడం ఉండొచ్చు. లెట్స్ ప్లాన్ దిస్ ఆఫ్టర్ లైక్ ఇంకా చాలు ఇది చాలు అనుకున్నప్పుడు ఐ విల్ కాల్ యూ. 100%. ఇక్కడ అయితే 2 years పట్టదు మీకు గోల్డెన్ బటన్ రావడానికి, మీరిద్దరు పెడితే. మీరే ఫస్ట్ కస్టమర్ అవ్వాలి. మీరు తిని చెప్పిన తర్వాత అప్పుడు మాకు గోల్డా సిల్వరా అనేది డిసైడ్ అవుతుంది. ప్రియమణి గారు చెప్తే నేనే ప్రియమణి గారు మీకు ఏమొచ్చండి వంటలో? నాకు అయితే ఎగ్ ఐ కెన్ మేక్ గుడ్, ఐ మీన్ బాయిల్డ్ ఎగ్, స్క్రాంబుల్డ్ ఎగ్, ఆమ్లెట్, అవన్నీ. 1 plate పులియోగరే, ప్లీజ్. పులియోగరే లేటర్ ఆన్. యాక్చువల్లీ బాయ్స్ కి ఆ స్టఫ్ చాలు జనరల్ గా సిట్టింగ్ లో చాలు తెలుసు కదా. ఓకే, నో ప్రాబ్లం. శరణ్య, యు గెటింగ్ a lot of people with sending you a lot of hearts. Really, I'm just concentrating on Hi Sharanya akka, lots of love towards you akka. Kartikeya Gupta, Kartikeya, thank you so much. என்னங்க தமிழ்ல பேச முடியுங்க, பட் இது ஒரு இன்டர்வியூ இன் தெலுங்கு, பிகாஸ் தெலுங்கு படம் ரிலீஸ் ஆனதுனால சோ நம்ம தெலுங்குல தான் பேசணும். சாரி, ஐ வாஸ் ஜஸ்ட் டெல்லிங், ரிப்ளைங் somebody in Tamil. Sweetie Mandu, Maheshwari, she is my friend. Sharanya, awesome. Thank you so much Maheshwari. సో ఎవరైనా చూస్తే చెప్పండి మీ రివ్యూ. ప్రియమణి గారు చూస్తున్నారు కదా, ప్లీజ్. Priya ma'am ignoring my comment. Not at all. Gopal Reddy 02, not at all. Maybe I missed it, but Mr. Steve, hi Priya darling, hi. Telugu Sharanya, Bunny Teja online, Bunny Tej online. Okay. I know Madhu what that Kodari, meant. congratulations. Thank you akka, Madhu akka. Yeah, questions? Do you guys have any questions on Hamakalapam? Danish said, hi Danish. సో ప్రియమణి What is the process to meet Gopi? I want to meet Gopi. ప్రియమణి గారు, నాకు చికెన్ చేయడం వచ్చు, మీకు చేసి పెడతా. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. శరణ్య గారు ఏమైనా సెట్స్ లో పెట్టారా మీకు చేసుకొచ్చి ఇంటి దగ్గర నుంచి? నేను యాక్చువల్లీ శరణ్య ఇంటికి వెళ్ళాను. వెరీ స్వీట్ ఆఫ్ హర్. షీ ఆమె మనందరినీ పిలిచింది. సో నేను, రఘు అండ్ మేమిద్దరు వెళ్ళాము. అండ్ శరణ్య అక్కడ బాగా షీ మేడ్ నైస్ బిర్యానీ ఫర్ అస్, చికెన్ బిర్యానీ పెట్టింది. నాకు పర్సనల్ గా కొంచెం స్పైసీగా అనిపించింది, బట్ లీవింగ్ దాట్ అసైడ్ ద ఫుడ్ వాజ్ టాప్ క్లాస్. టు బి ఫ్రాంక్, అక్కకి చాలా స్పైసీ అనిపించింది. ఎందుకంటే మనం తినే స్పైసీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. సో అక్క చాలా తక్కువ తింటది అని నాకు తెలియదు. సో అలా జరిగిపోయింది. అక్క నెక్స్ట్ టైం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీకు మాత్రమే వెరీ లెస్ స్పైసీ ఏదైనా చేసి పెడతా. వెజ్ ఆర్ నాన్ వెజ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. వెజ్ ఆర్ నాన్ వెజ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ప్రియమణి గారు, మీరు మొన్నే కదా రీసెంట్ గానే ప్రవరాక్యుడు రిలీజ్ అయింది మొన్న. సో మంచి హిట్ అయింది. అంటే మీరు అప్పటికిప్పటికి ఏం చేంజ్ అవ్వలేదు మరి? నేను అదే అనుకుంటున్నాను. ప్రవరాక్యుడు ఇప్పుడు రిలీజ్ ప్రవరాక్యుడు రిలీజ్ చేశారేమో థియేటర్స్ లో అనుకుంటున్నాను. Okay, but thank you for the compliment. Thank you, that's very sweet. Yeah,
Okay, somebody, ఇలా sorry, చెప్తే somebody called Nikhil 175. Priyamani, please respond. Hello, hi. యా Sorry, యా చెప్పండి. You were saying. యా ఇది చెప్తే అఫెండ్ అవుతారేమో అక్క మీరు, బట్ నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి లవ్ యూ. I love you too. Asmita, you're looking pretty. Thank you, Asmita. Aslesha, you're talking only about food. Not really, Ash. You know me really well. I don't talk about food. I think you guys do more than me. ప్రియా గారు, To be frank, when are you Sharanya coming back looks. to ఢీ I program? don't know. Somebody has said, to be frank, Sharanya looks good than Priya. I agree. She looks really good. వి బోత్ ఆర్ సేమ్. మీరు మంచిగా నా కళ్ళతో చూడండి ఇలా, ఎందుకంటే అనుపమ కసలే లేకపోతే శిల్ప లేదు, శిల్ప లేకపోతే అనుపమ లేదు. Vinod Roy, Priyamani. Thank you, Vinod. Ravi Teja Maharaj, I have a crush on you. On who, me or Sharanya? Dilo me love. యా ప్లీజ్. Super ga untundi. Thank you. Guys, do you have any questions? Are you back? Yes, Ash, I'm back. I'm in Bombay, as you can see. Do you have any questions on Bhamakalapam? Please, adagandi any questions, any good questions, fun questions. అవును, మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఐఎమ్ సారీ. నన్ను అడుగుతున్నారా? యా మిమ్మల్ని సారీ. మీరు 25 lakhs టర్న్ అయిపోయిన సీన్. Sorry, one more thing. Just before me answer చేసే ముందు, అబ్బా శరణ్య గారు అలా స్మైల్ చేయకండి, ఏదో అయిపోతుందంట. శరణ్య గారు బాగున్నారా? యా నేను బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా మీరు చెప్పండి ప్లీజ్, మీకు ఏ సీన్ నచ్చింది బాగా? మీ 25 దగ్గర టర్న్ అయ్యారు కదా ఒకసారి, పాపం పక్కన ప్రియమణి గారిని ఇబ్బంది ఒక్కసారి ఇరికించేశారు కదా, నాకు అక్కడ నవ్వు వచ్చిందన్నమాట. అయ్యో, ఓకే. 25 ప్రియమణి గారు మీకు ఇంట్లో పెట్స్ అంటే భయమా? ఏంటండి? పెట్స్ అంటే భయమా? డాగ్స్? నాట్ ఎట్ ఆల్. No, she's lover of ఉల్టా, నాకు డాగ్స్ అండ్ క్యాట్స్ అంటే నాకు చాలా ఇష్టం. I had అర్చన a dog at ముల్కా home. భామాకలాపం 3 డిపెండ్స్ మా డైరెక్టర్ మీద. She's my శరణ్య friend గారు, Archana. She's you are asking my about crush. Bhamakala. Akhil Billa official. శరణ్య గారు, you are my crush. Thank you. Thank you. Sorry, so answering your question, naku, I'm a big lover of animals. I have a dog at home. I had a dog at home. 2 years mundu he passed away. Ippudu I have a cat at home. Bangalore lo undi. My mother is taking care of that. So pets ante నాకు అస్సలు భయం లేదు. But దీంట్లో yes, I had to pretend to be scared. But actually మీరు close గా చూస్తే is a little information that I want to tell people. Close గా ఆ మూవీని చూస్తే ఆ డాగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఇలా చేసి ట్యాప్ ఆన్ ద ఫ్లోర్, అలా చేసి ఆ డాగ్ వస్తుంది అన్నమాట. వచ్చి వెన్ హీ లిక్స్ మై హ్యాండ్, యాక్చువల్లీ కింద ఐ హ్యాడ్ ద ట్రీట్స్, డాగ్ ట్రీట్స్ ఉండేది. సో దట్ వాస్ ద ట్రిక్ దట్ ద ట్రైనర్ టాట్ us. He said అలా చేస్తే డాగ్ వస్తుంది అన్నారు. సో అది క్లోజ్ గా చూస్తే యుల్ నో దట్. సో దట్ యు ఇన్ దట్ వే యు నో దట్ I absolutely love animals. సో మీరు చెప్తే కానీ తెలియలేదు. సో Ravi Teja Maharaj, Priyamani madam, you're my crush. Thank you, Ravi Teja Maharaj. Movie ante thank you, Gupta Kartikeya, thank you. కాదు మరి ఎప్పుడు మేడం సినిమా మన రవితేజ గారితో? తెలియదండి, అది రవితేజ మీద ఉంది. I don't know, ఒక మంచి స్క్రిప్ట్ వస్తే would definitely love to act together. Any fun incident you want to share during shoot? That's very interesting. I think the entire shooting of Bhamakalapam 2 was fun for us. The ride, the journey of Anupama, Shilpa, and I think the funniest thing was during the pre-climax, I think, when Tashi, the character Tashi, was on the car, me, the undi, we were all inside the car. And the fun thing was when sudden గా ఎక్స్పెక్ట్ చేయలేని ఇదేంటంటే సడన్ గా డైరెక్టర్ నా దగ్గర వచ్చి సెట్ ఇలాంటి ఒక యాక్షన్ సీన్ మనం ప్లాన్ చేస్తున్నాం మేడం, అండ్ గన్ ఇలా పాయింట్ చేసేటప్పుడు మీరు వైపర్ ఆన్ చేయండి. ఐ సెడ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, వైపర్ ఎందుకు? ఈ సెడ్ లేదు మేడం, ఇది చేయండి. సో అది చేసి, సో నా పోర్షన్ ఫస్ట్ అయిపోయింది, అండ్ దెన్ ఇట్ వాస్ శరణ్యాస్ టర్న్. అప్పుడు వి ఆల్ వర్ దేర్ ఇన్ ద కార్ అన్నమాట. వి డిడ్ంట్ గో అవుట్.
సో శరణ్య ఇచ్చిన దట్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బీయింగ్ స్కేర్డ్ అండ్ దెన్ స్మైలింగ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ త్రూ అవుట్ ద హోల్ షూట్ ఐ థింక్ ఈవెన్ దట్ రెస్టారెంట్, ఆ హోటల్ అనుపమ గుమగుమలో చేసే సీన్స్ అన్ని కానీ, విత్ రఘు ముఖర్జీ చేసే సీన్స్ కానీ, ఈవెన్ వెన్ వీఆర్ డూయింగ్ ద హైస్ట్ అండ్ ఎవ్రీథింగ్, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చాలా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. శరణ్య, వుడ్ యు లైక్ టు యాడ్ ఎనీథింగ్? యా, నేను మన ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎవ్రీ సీన్ మీకు తెలియదు కదా, నేను నవ్వుతూనే ఫస్ట్ టేక్ నవ్వడము లేదా టేక్ అయిపోయిన తర్వాత నవ్వడము, దట్ వాస్ ఫుల్ టు ఫన్ ఎవ్రీ సీన్. సో ఇప్పుడు Yeah, somebody has said we want Bama Kalapam. Sorry, somebody has said we want Bama Kalapam multiverse. Abhimanyu, మీరు వింటున్నారంటే, అండ్ ఆహా, వాసు సార్, ఇఫ్ యూర్ లిస్నింగ్ టు ఇట్, సుధీర్ సార్, పాపినీడు సార్. సో ఒక కమెంట్ మీరు మిస్ అయ్యారు. ఇందాక ఎవరో పెట్టారు, తనకి 20 years అంట, ప్లీజ్ మ్యారీ మీ ప్రియమణి గారు అని పెట్టారు. 20 నేను చదివాను. He is 20 years old. Okay. He's asked You're too young for me, for darling. you. You're too young for me, darling. Santosh Alvin, hi Santosh. Sugamano. కాదు ప్రియమణి మేడం, సే మై నేమ్, దిస్ ఇస్ మై లక్కీ డే. రవితేజ మహారాజ్, నాకు హెల్ప్ చేయ అక్క ప్లీజ్. I'm a big fan of D. Okay, great. I'll pass on the Sharanya, next sensation of Tollywood. Of course, why not? Why not? Thank you. Of course. So, వేరే ఏమైనా ప్రేమ ఇంట్రెస్టింగ్ ఒకటి షేర్ చేసుకోవాలి మీతో. Yeah. చెప్పండి. ఇప్పుడు మీరు 2007 లో ఆ సినిమా వచ్చింది కదా, మీకు నేషనల్ అవార్డు వచ్చిన మూవీ. సో అది నాకు పరుతి వీరన్. సో ఆ ఫిల్మ్ లో మీరు ఒక ఇంటెన్స్ అండ్ మంచి క్యారెక్టర్ చేశారు, ఛాలెంజింగ్ రోల్. సో ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో కూడా సేమ్ అలాంటి క్యారెక్టర్, మీరు చూడండి ఒకసారి, సేమ్ అలాంటి రోలే చేశారు. డెఫినెట్ గా చూడాలి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ అంత థియేటర్స్, ఐ డోంట్ నో ఎనీ లిస్ట్ ఆఫ్ థియేటర్స్ దట్ ఆర్ ప్లేయింగ్ దిస్ ఫిల్మ్, బట్ డెఫినెట్ గా చూడాలి. అండ్ నేను ఖచ్చితంగా చూస్తా. చూసి ఫస్ట్ ఫోన్ ఐ మేక్ ఇట్ టు శరణ్య అండ్ ఐ టెల్ హౌ ఇట్ ఇస్. థ్యాంక్ యూ. ఓటీటీలో రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. షెడ్యూల్ లో వచ్చి కొంచెం టైం తీసుకొని చూడండి. బస్వరాజ్ గంజి, ప్రియా గారు మెన్షన్ మై నేమ్. హలో అండి. వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ భామ కలాపం 3, గోకుల్ కృష్ణ క్రిష్? తెలీదు, లెట్స్ సీ. హోప్ఫుల్లీ సూన్, ఇఫ్ దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది మేకర్స్. సో 3 చేస్తున్నారంటే డెఫినెట్ గా అనౌన్స్మెంట్ ఉండాల్సిందే. విల్ మేక్ అన్ అనౌన్స్మెంట్ సూన్. ఇప్పుడు తిరిగి యూరోప్ వెళ్తున్నారా, ఇండియాలోనే సీక్రెట్ గా ఉండిపోతున్నారా? తెలీదు. డిపెండ్స్ ఆన్ అభిమన్యు గారు ఎలాగో మాట్లాడారు కాబట్టి ఆయన మాకు మాత్రం చెప్పింది, మేము మాట్లాడి మీతో నాకు లైన్ తెలుసు, భామకలాపం 3 లైన్ కూడా తెలుసు. ఒక సాఫ్ట్ లైన్ నాకు చెప్పారు అభి, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బట్ యా, సో ఇదన్నీ ఇప్పుడు వర్కౌట్ చేసి మేక్ ఇట్ బిగ్ అండ్ బెటర్. సో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను, బికాస్ ఇది వ్యాలంటైన్ వీక్ మొన్న అయింది కాబట్టి, మీ ఇద్దరి లవ్ మ్యారేజెస్ కాబట్టి మీ లవ్ స్టోరీస్ షార్ట్ గా చెప్పండి. లవ్ స్టోరీ అందరికి తెలుసండి, చెప్పి చాలా అందరు చాలా కొట్టింది అనుకుంటా. అందరికి ఆల్రెడీ తెలుసు నా లవ్. ఐ మీన్ మళ్ళీ చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ ఆడియన్స్ విని చాలా బోర్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ ఇఫ్ యూ వాంట్ sum it up in a short way, we met through ఒక ఈవెంట్, CCL అనే ఒక ఈవెంట్ ద్వారా మేము మీట్ చేసాము, and that's where we started. Yeah, okay. We were colleagues. మా టైంలో మేము కొలీగ్స్ ఉండే, we were working for a news channel. సో అలా కలిసాము, మ్యారేజ్ అయిపోయింది. శరణ్య గారికి అయితే ప్రపోజల్ అక్కడి నుంచి వచ్చింది. Yeah, it was a marriage proposal directly. Yeah. ప్రియమణి గారికి నేను ప్రపోజ్ చేశా. మీరు ప్రపోజ్ చేశారు. Cute. సో అప్పుడు పాట పాడారు కదా మేడం, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే అని. ఇప్పుడు ఏమైనా ఒపీనియన్ మార్చుకుంటున్నారా? No, I mean in that way, yes, opinion no. Opinion yes. 50-50. 50-50. No, I would 50, say 70. No, I'll say 70-30. Yeah, it happens.
ఓకే, 70-30. ఐ అగ్రీ విత్ దట్ 70-30. మీరు కూడా మరి ఆబ్వియస్లీ సమ్ క్రేజీ మూడ్ లో ఉండుంటాము, చిరాక్ లో ఉండుంటాము. వెన్ దే కమ్ అండ్ టాక్ నైస్లీ ఆర్ క్యూట్ హగ్, అయిపోయింది. అంతే ఉఫ్, వాళ్ళ మీద ఉన్న కోపం కూడా పోతుంది. అంతే. గిఫ్ట్స్ ఏమైనా వచ్చినాయా వ్యాలంటైన్స్ డేకి? ఆస్కింగ్ అస్, హూ ఆర్ యు ఆస్కింగ్? ఇద్దరికి లేదండి, కలిపి మేడం. ఐ థింక్ ఒక ఫోన్ కాల్ అండ్ ఒక మెసేజ్ నాకు వచ్చింది, విచ్ ఐ ఆల్సో సెంట్ హిమ్ అ మెసేజ్, హీ సెంట్ మీ అ మెసేజ్. అంతే, దట్స్ అవర్ వ్యాలంటైన్. బికాస్ అన్ఫార్చునేట్లీ వ్యాలంటైన్ డే రోజు we were in Hyderabad promoting the film, and మా ఆయన వచ్చి ఇక్కడ, he was at home, so we didn't meet. శరణ్య గారు Yeah. నో, మాకు అలా ఏం ఉండదు. ఇన్ని ఇయర్స్ ఎప్పుడు వ్యాలంటైన్స్ డే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు ఎప్పుడు. అంటే Casual day for ఆయన us. యాక్చువల్లీ వాళ్ళు గిఫ్ట్ కదా. వాళ్ళకి నేను దొరకడం గిఫ్ట్. అంటే ఒక Any of you అబ్బాయి have కదా, any other, ఎవరికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏం లేదా రిగార్డింగ్ భామకలాపం? అందరూ చూసారా, చూడలేదా? ప్రియా మ్యామ్, ఆర్టికల్ 370 ట్రైలర్ వాస్ గుడ్, అండ్ భామకలాపం టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రాజు రెడ్డి. గోలిమా రాజురెడ్డి. రీ రిలీజ్ ఎప్పుడు? సాయి ధర్మ తెలీదు, ఉంటుందా లేదా నాకు తెలియదు. ఐ థింక్ పూరి సార్ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు నో అబౌట్ ఇట్. డీకి సో ఓకే ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తారు అడుగుతాను, తెలీదు. వీళ్ళెవరు ఏం చెప్పట్లేదు. సో డీకి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు ప్రియమణి గారు. తెలీదు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి అడుగుతున్నారు. తెలీదు. వెరీ సూన్ Oh, very ఉంటుంది soon. ఉంటుంది. Okay. హాయ్ పియర్స్ మాహే. హాయ్ మాహే, హౌ ఆర్ యూ? సారీ, దట్స్ మై నీస్. హాయ్ మాహే. Yeah, వీళ్ళు సో ఏమి క్వశ్చన్స్ అడగట్లేదు. ఇంతకు ఆ, ముందు భామకలాపం, ఎవరు ఈ కొన్ని క్వశ్చన్స్ please. అడగట్లేదు. Yeah, యాక్చువల్లీ చూడని వాళ్ళు కొన్ని ఆహాలో questions ఉంది, చూసేయండి. సూపర్ మూవీ శరణ్య మ్యామ్, యూ నీల్డ్ ఇట్. థ్యాంక్ యూ. విచ్ వన్? నంబాజీపేట, భామకలాపం. రెండు భామకలాపం చూసుంటే యూ వుడ్ హావ్ మెన్షన్. 25 lakhs Thank అనగానే you. నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సూపర్ శరణ్య. థ్యాంక్ యూ రఘువీర్ గారు, థ్యాంక్ యూ. సో ప్రియమణి మీ గారు ఇద్దరు తిన్నారా అంట. మూవీ గురించి అడగండి ప్లీజ్ ఎవరైనా. కాదు మేడం, మీ ఇద్దరు ఇంకా మూవీ గురించి లేదండి, ఇంకా లేదు, తినాలి. ఇప్పుడు ఈ లైవ్ అయిపోగానే ఫస్ట్ తింటా. సో మీ ఇద్దరు క్యారెక్టర్స్ కాకుండా ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మేడం మీకు? మీ ఇద్దరు క్యారెక్టర్స్ కాకుండా ఇద్దరికి. I actually liked Sadanand's character because Yeah. ఏం చెప్పినా ఎలా ఎగ్జిక్యూట్ చేశారో, వాట్ ఎవర్ ఎన్ని ప్రెషర్స్ ఉన్నా ఫ్రమ్ ద పోలీస్ సైడ్, అండ్ వాట్ ఎవర్ ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఒక నో ఎక్స్ప్రెషన్ అట్ ఆల్, ఒక ఎక్స్ప్రెషన్ లెస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, అది కూడా చాలా కష్టం. Yeah, And I think exactly. Raghu Mukherjee has done a fabulous job. Yeah. Priyamani, Yeah. see శరణ్య something గారు on your cheeks. What? Yenti? అందం What is on my cheeks? అందమై. అంటే ఏంటి అని చెప్తారు. Ah, చిచి. ఇంతకీ ఆ కోడి బొమ్మని ఏం చేశారు? డ్రాగ్స్ ఉన్న బొమ్మ, అది పోలీస్ పట్టుకెళ్ళిపోయారు కదా. కాదు, ఇప్పుడు కోడి గుడ్డు అయిపోయింది, గుడ్డు మమ్మీ కోడి అయిపోయింది, నెక్స్ట్ ఏముంటది మరి? తెలీదు. Yeah, Akka, someone is asking here a interesting question. Manu, Priyamani ma'am, did you ever think to take Shilpa role instead of Anupama role by any No. chance? No, not at all. Because I was only told Anupama's role, and I don't think I would have. I don't think I would have wanted to do Shilpa also, because what Sharanya has brought to the character, I don't know. Maybe my take for Shilpa would have been different from what she brought, but I think whatever she did was absolutely perfect. And obvious ga Anupama role meer tappa nobody can handle it. As a Now sharp, somebody has dangerous said wife. Kodi daddy cheyalanta next. Kodi Kodi mummy అయిపోయింది, గుడ్ మమ్మీ అయిపోయింది, ఇప్పుడు గుడ్ డాడీ. చెప్దాము అభిమన్యు Yeah, గారికి. actually good idea. Yeah, let's talk about our DOP and designer. Yeah, ఎలాగో I వీళ్ళేం think క్వశ్చన్స్ Deepak, అడగట్లేదు. yeah, I think we'll have to talk about them also, all the technicians Yeah. involved. I think Deepak, our DOP, చాలా, one thing we should say, I mean, చాలా పేషెన్స్ ఉండాలి when you're working with Deepak, because Yeah. ఆయన వచ్చి టైం తీసుకుని he will set the shot, he'll take the shot,
అండ్ కొంచెమైనా ఒక ఇంపేషెన్స్ చూపిస్తే హిల్ బి లైక్ మేడం జస్ట్ వెయిట్, నేను చూపిస్తా, మీరు చూడండి, డోంట్ వరీ, జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. సో అవన్నీ చెప్పి, when you see the film, you just say that, oh my god, I mean, he's done such a wonderful job, thank you for showing us so well. Akhil దీపక్ గురించి Sarthak, ఒక్క hi మాట. Akhil, I'm very good, how are you? Sorry, and then Sharanya, you were యా saying. దీపక్ గురించి ఒక మాటలో చెప్పాలంటే పేషెన్స్. Yeah. ఐ హావ్ వర్క్డ్ విత్ హిమ్ లైక్ 4 films నౌ కంటిన్యూస్లీ. చాలా ఓపిక ఆయనకి. అసలు ఫైర్ అనేది కనిపించదు, కోపం అనేది కనిపించదు ఫేస్ లో. ఒకవేళ ఉన్నా కూడా అందరు దబాకే పీస్. Yeah, actually, and the other technicians also, mana art director gani Kiran garu, the entire the direction team, the stylists, everybody, I think chala, they've put in a lot of hard work. Sometimes either of us would be చాలా ఒక బ్యాడ్ మూడ్ లో గానీ ఏదైనా ఒక మూడ్ లో ఉండొచ్చు, బట్ అందరూ మేడం పర్లేదు మేడం, ఇట్స్ ఓకే, దే కీప్ అస్ కామ్ అండ్ దే సే పర్లేదు మేడం, మీరు చేయొచ్చు, మీరు చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అభి కన్నా ఫస్ట్ ఏడీస్ ఆన్సర్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఆన్సర్ తెలియదంటే దెన్ అభి విల్ కమ్ ఇన్. బట్ ఫ్యాంటాస్టిక్ టీమ్ అందరూ, ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ భమకలాపం 2, దే బీన్ రియలీ గ్రేట్. And and I think Ade, that result has been seen. ఒక క్వశ్చన్ మేడం. ప్లీజ్. షారుఖ్ ఖాన్ గారితో ఏమన్నా కాంట్రాక్ట్ రాసుకున్నారా? అంటే ఎవ్రీ 10 years ఒక సినిమా చేద్దాం, అది మీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ రావాలి, మన ఇద్దరం కలుద్దాం అని చెప్పి. No, not at all. 23 లో జవాన్. ఇప్పుడు నెక్స్ట్ 33 లో మేము చేయము అలా. దానికి ముందు కూడా ఏమైనా ఆఫర్స్ వస్తే ఐ డెఫినెట్లీ లవ్ టు కొలాబరేట్ విత్ షారుఖ్ సార్ అగైన్. సో షారుఖ్ ఖాన్ గురించి ఒక మంచి మూమెంట్ చెప్పండి మేడం. ఆయన ఒక్క మూమెంట్ లేదు, ఎవ్రీథింగ్ ఇస్, ఆల్ ద మూమెంట్స్ దట్ వీ స్పెంట్ డ్యూరింగ్ చెన్నై ఎక్స్ప్రెస్ ఆర్ ఈవెన్ డ్యూరింగ్ జవాన్ వర్ is always be very close to my heart, because నాకు షారుఖ్ సార్ అంటే చాలా ఇష్టం. అండ్ వన్ థింగ్ ఇస్, ఆయన అందరికీ హీ గివ్స్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్. అది ఎవరైనా సరే, అది యాక్టర్స్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా సరే. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు షూటింగ్ అయిన తర్వాత, దట్ ఈస్ ఆయన షాట్ అయిన తర్వాత, ఆయన ప్యాకప్ అయిన తర్వాత, అందరితో ఇఫ్ హీ గోస్ టు వ్యానిటీ ఫస్ట్, అన్ని చేంజ్ చేసుకుని he'll come back as himself, not as a character, he'll come back as himself, చేంజ్ చేసుకుని అందరికి బాయ్ చెప్పి అప్పుడు చెప్పిన తర్వాతనే వెళ్తారు. లేదంటే he doesn't go before saying bye to everybody, and I've never seen any person doing that. Just main people తో bye bye అని చెప్పి వెళ్ళొచ్చు, కానీ he comes back, he says bye to everybody, అది యాక్టర్స్ అవ్వచ్చు, అది టెక్నీషియన్స్ అవ్వచ్చు, anybody. He tells it to even a spot boy, he says bye bye bye, he tells everybody bye చెప్పిన తర్వాత he goes. So I've never seen a person, such a person with such a magnanimous heart, and you cannot not like that man. That's just one of the things నేను చెప్పింది, అలాంటి ఎన్నో ఉన్నాయి. Please say about anchor Pradeep Anna. What do I say about Pradeep? He's like an extended family member to me. I miss Pradeep and Sudhir, Rashmi, అందరినీ చాలా మిస్ చేస్తున్నాను. And we've had the best time. They're all like extended family to me, and it's absolutely wonderful. And chance dorkite, would love to meet them soon, and I hope, and I'm sure we will. మేము కూడా పికప్ లైన్స్ మిస్ అవుతున్నాం, వాళ్ళు మీ మీద గోల్డెన్ పికప్ లైన్స్ యూస్ చేసేవారు కదా. సో శరణ్య గారు, ఇప్పుడు మీ అక్క లైవ్ లో ఉన్నారు, మీ చెల్లి గురించి కూడా చెప్పండి ఒకసారి. ఫిదా పల్లవి గారు. పల్లవి గారు షీస్ సో స్వీట్, చాలా కలిసిపోతారు. తను కూడా సింపుల్, సో సింపుల్. ఫిదా టైంలో ఎక్స్పీరియన్స్ అంటే, తను ఇప్పుడు బేసిక్ గా హీరోయిన్ కి షార్ట్ లేదు అంటే సెట్ కి రావాల్సిన అవసరం లేదు, బట్ తను సెట్ కి వచ్చి తన లైన్స్ ప్రాక్టీస్ చేసుకొని తెలుగు నేర్చుకోవడం, అందులోనూ తెలంగాణ నేర్చుకోవడం. So she's a hard worker. She's so sweet. And even and to continue what she said, even during Virata Parvam also, I think Sai she's such a very effortless actress, and ichina roles
అన్ని చాలా ఒక ఒక ఈజ్ తో ఆమె చేస్తుంది, అండ్ షీ గెట్స్ ఇన్ టు ద క్యారెక్టర్ సో ఈజీలీ. అండ్ అక్కడ అవును. కూడా షీ హ్యాడ్ టు యునో సే ద స్లాంగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికి బికాస్ షీ హ్యాడ్ ద హోల్ మూవీ ఆన్ హర్ షోల్డర్స్, Yeah. and she's such an effortless actress, and I'm missing her on screen. I'm hoping to see her more. Yeah, రాజమౌళి same గారితో here. మళ్ళీ Actually సినిమా గా ఎప్పుడు చాలా రోజులు అయిపోయింది తన మూవీ వచ్చి కూడా. Actually, sorry, రాజమౌళి గారితో మళ్ళీ మూవీ ఎప్పుడని అడిగారు ఇందాక చాలా మంది. అది రాజమౌళి సార్ మీద ఉంది. ప్రియమణి Whenever he గారు calls, అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ మళ్ళీ చూడాలని ఉంది మ్యామ్. నాకు కూడా ఉంది. లెట్స్ హోప్ అలా ఏమైనా స్క్రిప్ట్ గానీ ఏమైనా ఇది వస్తే మంచి మేడం మంచి మూవీ అలా. తెలుగులో తెలుగులో ఎందుకు మళ్ళీ స్ట్రైట్ ఫిల్మ్ చేయట్లేదని అడిగారు చాలా మంది. చేస్తున్నానే లేదని కాదే, ఐ ఆమ్ డూయింగ్. దిస్ ఇస్ అ స్ట్రేట్ ఫిలిం, బట్ ఎస్ ఇట్స్ అన్ ఓటీటీ రిలీజ్ అంతే. శరణ్య గారు, మీరు హీరోయిన్ అంటే ఇప్పుడు ఫీమేల్ ఇప్పుడు రొమాన్స్ చేసే రోల్స్ ఉంటాయి, అంటే ఈ హీరోయిన్ లీడ్స్ ఉంటాయి కదా, అలాంటి రోల్స్ వస్తే చేస్తారా? ఛాలెంజింగ్ రోల్స్ ఏనా? డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ రోల్. నచ్చితే చేస్తాను. సో భామ కలాపం గురించి ఫైనల్ గా ఏమైనా చెప్పండి, బికాస్ మీకు చాలా లేట్ అయింది, మేము అర్థం చేసుకోవాలి. లేట్ అయింది బికాస్ మా ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఐ వుడ్ వాంట్ టు సే ఇస్, ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీమ్స్ అండ్ ఆల్ ద పేజెస్ దట్ యూర్ ఆల్ మేకింగ్ ఫర్ భామ కలాపం 2. ప్లీజ్ ఇంకా ఇంకా అలాగే మీరు మీమ్స్ చేస్తూ ఉండండి. అవి కాకుండా మూవీ కూడా చూడండి, చూసి మీ అభిప్రాయం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. You like it, you don't like it. If you don't like it, what didn't you like about the film? Please definitely ga cheppandi. And if you liked it, what did you like about the film? Adi kuda cheppandi. We all are here to welcome your opinions, and we all want your me love, me support, me encouragement. Ade kavali. So marchipokandi. Ahalo Bhama Kalapam 2 undi. So first మీరు Bhama Kalapam చూసి Bhama Kalapam 2 చూడండి. యా, ఫస్ట్ భామ కలాపం ఎందుకు చూడాలంటే, ఎందుకు అనుపమ అండ్ శిల్ప, వై అనుపమ అండ్ శిల్ప అనేది భామ కలాపం 1 చూడండి. అండ్ దెన్ వాట్ ఈస్ అనుపమ అండ్ శిల్పాస్ జర్నీ అనేది 2 చూస్తే మీకు యుల్ హ్యావ్ టోటల్ ఫన్. యా యా. సో అది కూడా యాక్చువల్లీ అక్క, దిస్ ఇస్ మై ఫస్ట్ ఇన్స్టా లైవ్ అండ్ అది మీతో. ఐఎమ్ హ్యాపీ, మీతో జాయిన్ అయిపోయాను నేను ఈ రోజు. అండ్ భామ కలపం 2 గురించి మాట్లాడడానికి వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కామెంట్స్ లో చాలా మందివి మిస్ అయిపోయాము. ఎవరికైనా రెస్పాండ్ అవ్వలేకపోయి ఉంటే సారీ, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. అండ్ ఇలాగే మీ సపోర్ట్ అనుపమకి శిల్పకి కావాలి. ఆ సపోర్ట్ పెరిగితే ఇస్తూ ఉంటే మేము ఇంకా 3 4 5 మా డైరెక్టర్ గారితో మాట్లాడుకుంటాం. సో యా, అలా అన్నమాట. థ్యాంక్ యూ యాక్చువల్గా మా ఇద్దరిని జాయిన్ చేసినందుకు. సో ఫైనల్ గా నేను కూడా ఒకటి చెప్తాను. భామ కలాపం 2 అందరూ చూడండి, విత్ చిట్టినీటి చికెన్ అండ్ అవకాడో సాల్సా అన్నమాట. చేసావా? బాగా చెప్పినట్టు చేసావా? చికెన్ అండ్ అవకాడో సాల్సా జడ్జెస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అవును, బట్ జడ్జెస్ ఇంకా రెస్పాండ్ చేయలేదు. డిడ్ వి విన్ ఆర్ డిడ్ వి నాట్ తెలియదు. ఐ థింక్ అది అభి దగ్గర అడగాలి. బట్ ఎనీవే, జోక్స్ aside, thank you so much for having us on this live. Thank you so much. Thank you everyone. Thank you. Bye bye. Thank you ma'am. Bye bye.